హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలా రవీంద్ర. సారీ ఫ్రెండ్స్, ఫేస్ ఫిల్టర్ పెట్టానని ఏమనుకోకండి. బేసిక్గా ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సన్. ఇంకా చెప్పాలంటే ఇంట్రోవర్ట్ అనే వర్డ్ చాలా చిన్నదవుతుంది ఫ్రెండ్స్. అంతకుమించి ఇంకా ఏమైనా కనపడితే ఖచ్చితంగా నేను ఆగాగే చెందుతాను. అందుకే ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉన్నా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నెగిటివ్ కామెంట్స్కి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం యూట్యూబ్ జోలికే రాలేదు. కానీ ఎప్పుడైతే యూట్యూబ్లోనే ఈ ఫిల్టర్ పెట్టి వీడియోస్ చేయడం చూసానో దెన్ ఇమీడియట్లీ ఐ గాట్ ట్రిగర్డ్. నేను కూడా ఎందుకు చేయకూడదు ఇలా అనిపించి ఇమీడియట్లీ ఐ వెంట్ టు మై హస్బెండ్, టోల్ హిమ్ అండ్ టుక్ పర్మిషన్ ఫ్రమ్ హిమ్. ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫేస్ ఫిల్టర్ పెట్టి. మీ ఫేస్ కూడా ఇలా ఫిల్టరే పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా ఒకరి ఫేస్ నార్మల్గా ఒకరి ఫేస్ ఫిల్టర్ పెట్టి చేస్తే అసలు బాగోదు కదా. అట్లీస్ట్ ఇలా ఇద్దరి ఫేసెస్కి ఫిల్టర్ ఉంటే కార్టూన్ బొమ్మల్లో అయినా ఉంటాయి అనేసరికి తను అన్నారు, ఓకే నాకేం ప్రాబ్లం లేదు, ఐ విల్ గివ్ యూ అట్మోస్ట్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్ అనేసరికి ఒక్కసారిగా రెక్కల చిన్న పక్షిలా అయిపోయింది నా పరిస్థితి. సో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఫిల్టర్ ఐఎమ్ హియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ గైస్ ఆల్ విల్ అండర్స్టాండ్ అండ్ సపోర్ట్. ఇకపోతే ఉగాది పండుగ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు ఉగాది అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది రోజు నుంచే మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అంట ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇంగ్లీష్ వాళ్ళకి జనవరి 1st న్యూ ఇయర్ ఎలాగో అలాగే మనకి ఉగాది రోజు న్యూ ఇయర్ అనమాట. అలాగే పురాణాల ప్రకారం ఉగాది రోజు నుంచే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడం మొదలుపెట్టారు అంట ఫ్రెండ్స్. అలాగే మనకి ఒక సంవత్సరం అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంట. అంటే మనకి ఉగాది వచ్చిన ప్రతి రోజు బ్రహ్మదేవుడికి ఒక కొత్త రోజు మొదలవుతున్నట్టు మనకి పురాణాలు తెలుపబడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి అంటే ఇది బ్రహ్మదేవుడికి సంబంధించిన రోజు కాబట్టి పర్టికులర్గా ఈ దేవుణ్ణి ఆ దేవుణ్ణి పూజించాలి అని ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే పూజ చేస్తున్న ప్రతి అమ్మాయి పెళ్ళి అయిన వారు కానీ లేదు కానివారు కానీ కాళ్ళకి పసుపు నుదుటన కుంకుమ పెట్టుకోవడం, సూర్యభగవాన్ని పూజించడం, గౌరీదేవిని పూజించడం. గౌరీదేవి అంటే ఏంటో కాదు ఫ్రెండ్స్, మన ఇంటి గడపకి పసుపు రాసి పూజ చేయడం ఇవన్నీ మంచిదని చెప్పి చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేవారు. అలా పండగ రోజు లేదు ఎప్పుడు కుదిరితే అప్పుడు దండం పెట్టుకునేటప్పుడు గౌరీదేవికి అంటే గడపకి పసుపు రాసి పూజ చేయడం వల్ల మనం ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అంట ఫ్రెండ్స్. అలా గడపకి పసుపు రాయడం వల్ల సైంటిఫిక్గా చూసుకున్న ఇంటి బయట ఉన్న క్రిమికీటకాలు కూడా ఏమీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుందంట ఫ్రెండ్స్. అలా క్రిమికీటకాలు ఏమీ ఇంట్లోకి రాకుండా ఉంటే మనకి మంచిగా ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే కదా ఫ్రెండ్స్. ఇలా చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు ఇవన్నీ చెప్పి నేర్పించారు ఫ్రెండ్స్. అలాగే మాతో పాటు అందరూ బాగుండాలి అనే విధంగా మా మమ్మీ నాకు చెప్పేవారు. అందుకే ఇవన్నీ చెప్తున్నా. తప్పుగా ఏదైనా చెప్పి ఉంటే ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకుంటారు. అలాగే ఉగాది పచ్చడికి కూడా ఒక విశిష్టత ఉంది ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి అంటే 6 రుచులు, అంటే 6 రుచులు కలగలిసిన పచ్చడి. అలాగే మన జీవితం కూడా అన్ని భావాలతో కలిసి ఉంటుంది. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి అని చెప్పడమే ఈ ఉగాది పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. మా ఏరియాలో ఉగాది ఇలా సెలబ్రేట్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కసారిగా ఈ లైటింగ్ నివాళి ఇవ్వడం అవన్నీ చూసేసరికి ఊరు జ్ఞాపకం వచ్చింది ఫ్రెండ్స్. ఊరు దగ్గర కూడా ఇంతే తిరణాలు, ఇంతే హడావుడిగా ఇంతే లైటింగ్ పెట్టి చేసేసరికి అవన్నీ ఇక్కడే చూసేసరికి మనసుకి చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. Basically, we both, Rami and my husband Ravindra, new to this social media and all this stuff. మా వారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అని సంతోషపడే లోపే ఈ వీడియో తీయడం, ఎడిటింగ్ చేయడం ఇదంతా చేసి అప్లోడ్ చేసేలోపు నా తల ప్రాణంతో వచ్చినట్టు అయింది ఫ్రెండ్స్. కానీ రవీంద్ర హెల్ప్ తీసుకుని ఫైనల్గా ఎలాగోలా ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఉగాది రోజు నుంచి చలివెందురు స్టార్ట్ చేయడం, చెప్పులు గొడుగులు దానం ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల మనకి అఖండమైన పుణ్య ఫలితం లభిస్తుందని మన పురాణాలు తెలుపబడ్డాయి ఫ్రెండ్స్. మేబీ ఉగాది టైంకి సమ్మ వచ్చేసి ఉంటుంది.
ఆ విధంగా మన పూర్వీకుల దృష్టిలో పెట్టుకొని దీనివల్ల బాటసారులు ఉపయోగపడతారని చెప్పి ఉంటారు మేబీ. ఈ టైంలో కూడా మనకి రోడ్ సైడ్ చాలామంది కనిపిస్తూ ఉంటారు పూర్ పీపుల్. వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మనకి చాలా పుణ్యఫలం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేబీ ఎవరైనా చేయాలనుకుని ఈ విషయం తెలియకపోయి ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ మ్యాటర్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీలా రవీంద్ర ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.